ఎట్టకేలకు సీడ్ యాక్సెస్ రోడ్డు కదలికొచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో గడిచిన కొన్నేళ్లుగా అమరావతి సచివాలయానికి వెళ్ళి రావాలన్నా, హైకోర్టుకి వెళ్లాల్సినటువంటి వాళ్ళైనా అందరికీ కరకట్టే దిక్కయింది. కరకట్ట రోడ్డు ఇరుగ్గా ఉండడంతో అనేక రకాలుగా అవస్థలు పాలు కావాల్సిన పరిస్థితి ఉండేది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడం. 2018 ఏడాది చివరిలో రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. కేవలం వెంకటాయపాలెం సమీపంలో ఈ మొత్తం నిర్మాణం నిలిచిపోయింది. వెంకటపాలెం సమీపంలోనే ఆగిపోయినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు మనం చూడొచ్చు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇక్కడ నిలిచిపోవడం వల్ల మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఎదురుగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిలిచిపోవడం వల్ల పనులు ముందుకు సాగకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాళ్ళందరికీ మరొక దారి లేక అనివార్యంగా కరకట్టను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ముఖ్యంగా ఉండవల్లి పెనుమాక రైతులు నిరాకరించడం, భూములు ఇవ్వడానికి ల్యాండ్ పూలింగ్లో తమ భూములు ఇవ్వబోము అంటూ వాళ్ళంతా మొండికేశారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్రకటించిన ప్యాకేజ్ ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు అన్నది వాళ్ళంతా చెప్పినటువంటి మాట. విజయవాడకి సమీపంలో ఉన్న ఉండవల్లి పెనుమాక లాంటి రైతులకి ఒకటే ప్యాకేజ్ ఇచ్చి, విజయవాడకి ఆ చివరన తుళ్ళూరు ఎగువన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఒకటే ప్యాకేజ్ ఇస్తే తాము అంగీకరించబోము అన్నట్టుగా ఇన్నాళ్ళుగా రైతులు ససెమ్మెరన్నారు. అయితే ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని నచ్చజెప్పి, ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ని ఆనుకునే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్స్కి పరిహారంగా ఇచ్చేటువంటి భూములు సీడ్ యాక్సెస్ రోడ్డుకి చేరువలో ఇచ్చేదానికి అంగీకరించారు. దాంతోపాటుగా ఇతర ప్యాకేజ్ విషయంలో కూడా వాళ్ళని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. దాంతో ఇప్పుడు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కొద్ది మేరకు కదిలింది. అయితే ఇది పూర్తిగా ఏకంగా NH-16ని మణిపాల్ హాస్పిటల్ సమీపంలో దీన్ని కలపాలి అన్నది తొలుత ప్రతిపాదన. అంతవరకు సాధ్యమా అన్నది ప్రశ్నార్థకం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత మేరకు పూర్తి చేయగలిగినటువంటి ధీమాన్ని వ్యక్తం చేయట్లేదు. నారాయణ ఇటీవల కాలంలో వెల్లడించినటువంటి విషయం ప్రకారంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని ప్రకాశం బ్యారేజు మంగళగిరి రోడ్డు మధ్యలో ఆ గ్రాండ్ ట్రంక్ రోడ్డు, ఓల్డ్ మద్రాస్ రోడ్డు, దానికి కలిపే ప్రయత్నానికైతే పూనుకోబోతున్నారు. ఆ ప్రయత్నం పూర్తి కావాలన్న మధ్యలో 2 వంతెనలు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొండవీటి వాగు దాటేదానికోసం ఒక వంతెన, దాంతోపాటుగా కృష్ణా బ్యారేజ్ నుంచి గుంటూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా నీటిని తరలించేటువంటి కాలువకి మరొక వంతెన, 2 వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తి చేయడం సాధ్యమా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి. మరి ఎప్పట్లోగా పూర్తవుతుంది, ఎంత మేరకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కదులుతుంది, ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాలు. ఏమైనా సీడ్ యాక్సెస్ రోడ్డు పనులైతే జరుపుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అయితే కొంత కదలికి వచ్చింది. 2018-19 కాలంలో నిలిచిపోయినటువంటి పనులు ఎట్టకేలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక అడుగు ముందుకు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తగ్గట్టుగా దాదాపు 12 లైన్స్ రోడ్డు నిర్మాణానికి అనుగుణంగా ఇక్కడ మొత్తం ప్రైమరీ పనులైతే ప్రారంభించారు. NCC సంస్థ ఈ రోడ్డు నిర్మాణ పనులు చూస్తోంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో కొంత మేరకైనా కదలిక రావడం చాలామంది జనానికి ఉపశమనంగా భావించే పరిస్థితి వచ్చింది. ఆఖరికి సీఎం కూడా కరకట్ట రోడ్డు మీదే, చీఫ్ జస్టిస్ కూడా కరకట్ట రోడ్డులోనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఇకపైనైనా తొలుగుతుందా అనేటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తుంది. మరి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిగా ఆశించినట్టుగా, ఊహించినట్టుగా ముందుకు సాగేనా, ఎప్పట్లోగా పూర్తయ్యేను, ఎప్పటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చాను అనే ప్రశ్నలు అయితే ఇప్పటికీ ఉన్నాయి. అయితే కొంతమేరకు కథలకైతే ప్రస్ఫుటంగా ఉంది. ఇది ఎంత మేరకు అన్నదే ఇప్పుడు ప్రశ్న.